రమ్య మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇది మన ఫస్ట్ షో నేను మీతో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మ్యామ్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, అందరిలానే నేను కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. మిమ్మల్ని చూసి లైక్ అంటే చాలా మంది, అంటే ఇప్పుడు మేము హిట్లో ఆల్రెడీ ఎంప్లాయీస్ కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు మీ గురించి చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. రమ్య మేడం అలానే ఉంటారా, అలానే మాట్లాడతారా, ఈవెన్ మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేస్తూ ఉంటారా, అవన్నీ అడుగుతూ ఉంటారు జనరల్గా. నాకు కూడా ఒక చిన్న డౌట్, ఇప్పుడు కెమెరా ముందు మీరు ఇంత ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు కదా, జనరల్ గా పర్సనల్ గా మీరు ఎలా ఉంటారు? ఇది ఒక చిన్న క్యూరియాసిటీ కొద్దీ నేను అడుగుతున్న క్వశ్చన్. ఇది యాక్చువల్ గా ఒక స్త్రీ ఎప్పుడు ఒకేలాగా ఉండరు. పరిస్థితులు, నెక్స్ట్ ప్రొఫెషన్స్, ప్రతి ప్లేస్ లోను ఆ పాత్రలోకి వెళ్ళగలిగితేనే పరిపూర్ణమైన స్త్రీ అని నా ఉద్దేశం. ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు అంతే స్ట్రాంగ్ గా ఉంటాను. ఎక్కడన్నా అన్యాయం జరిగితే అంతే, మీరు ఏదైతే అనుకుంటారో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్ లోనే అంత సీరియస్ గా ఉంటాయి. వన్స్ ఒకసారి ఇంట్లోకి ఎంటర్ అయినాక మా హస్బెండ్ దగ్గర కానీ మా పిల్లల దగ్గర కానీ ఒక అమ్మాయి, ఒక ఇన్నోసెంట్, ఒక స్ట్రాంగ్ మదరు, ఒక మంచి వైఫ్, ఇంతే. మా అత్తగారు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వేరు. మరీ ఒబిడియంట్ గా కాకపోయినా మా అత్తగారు తరపు ఫ్యామిలీ అంతా ఇష్టపడే అంత మంచి కోడలు. ఒకసారి ఎప్పుడైనా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. ఎందుకంటే అందరూ అనుకుంటారు స్ట్రాంగ్ ఉమెన్ కదా, స్ట్రాంగ్ గానే ఉంటారంటే అన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి సీన్లోనూ మన పాత్రలో మనం ఉండగలిగితే, అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే ఫ్యామిలీ లైఫ్ వరకు బాగుంటుంది. నా ప్రొఫెషన్ వరకు నేను కొంచెం స్ట్రాంగ్ ఉమెన్ అనే చెప్తా. ఎక్కడన్నా అన్యాయం జరిగితే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, వెనకాడను ఎంత దూరమైనా వెళ్తా. సో నవ్వుతారా నవ్వరా అంటే నవ్వే సీన్లో నవ్వుతాం. సీరియస్ ఉండే కేసుల్లో నవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ సీరియస్ ఇంపార్టెంట్ కదా. ఇది సో ఎవరైనా ఒకేలాగా ఉండడం అనేది ఎక్కడా జరగదండి. మీరు ఎక్కువ కేసుల ద్వారానే నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి మేబీ రమ్య గారు సీరియస్ గా ఉంటారని, ఇది తప్ప. ఇది నా ఒకదాని క్వశ్చనే కాదు మ్యామ్, $1 million క్వశ్చన్ ఇది. కామెంట్స్ లో కూడా చూస్తుంటారు. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ కామెంట్ చూసుకున్నా కానీ రీసెంట్ గా మీరు అంటే తమిళనాడులో కనుక గుళ్ళు కట్టించినట్టు మీరు వితౌట్ టెంపుల్, బట్ రమ్య మేడం అంటే జనాలందరి దృష్టిలో కూడా ఒక దేవత అన్న టాక్ మాత్రం వచ్చేసింది. నిజంగా అండి, వాళ్ళ అభిమానులందరికీ కూడా నిజంగా పాదాభివందనాలు చేస్తున్నాను. ఒక అడ్వకేట్కి ఒక మంచి నేమ్ రావడం ఎప్పుడు ఎక్కడన్నా వాళ్ళ ప్రొఫెషన్ బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా నేను అనుకున్నది ఏంటంటే, ఒక 15-20 years బ్యాక్, అరే లాని యూస్ చేసి కూడా మనం సోషల్ సర్వీస్ చేయొచ్చు. అలా అని అన్ని చోట్లకి వెళ్ళి ఫ్రీ సర్వీసులు చేయలేం, ప్రొఫెషన్ వరకు వేరు. అప్పుడు మాకు ఈ టీవీ ఛానల్స్ ద్వారా, మా టీవీ, జీ తెలుగు, వీటి ద్వారా మాకు జరిగింది ఏంటంటే, మనం బతుకు జట్కా బండి కానీ ప్రోగ్రామ్స్ చేయడం. ఓకే, మన స్టేజ్ ద్వారా అప్పుడే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, లోక్ అదాలత్ ద్వారా కానీ, మీడియేషన్ సెంటర్స్ ద్వారా కానీ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయండి అని. ఎందుకంటే 1000 కోట్ల కేసులు పెరిగిపోతూ వచ్చినాయి ఒక స్పాన్ ఆఫ్ 15 years నుంచి చూస్తే. అంతకుముందు ఫ్యామిలీ మ్యాటర్సే ఉండేవి కదా, ఏదో 1-6. నెక్స్ట్ సివిల్ మ్యాటర్స్ నడుస్తుండే, క్రిమినల్ కేసులు నడుస్తుండే. ఈ రోజు వాటి రెండింటిని డామినేట్ చేస్తున్నవి ఏమన్నా ఉంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మ్యారిటల్ సిస్టమే డ్యామేజ్ అయిపోయింది. సో ఒక్క స్టేజ్ ద్వారా మా వంతు ప్రయత్నం మేము న్యాయం చేయగలిగితే అనేది 100% నేను ఇస్తున్నామని మేము అనుకుంటున్నాం, మాకు కుదిరినంత టైంలో. బట్ మాకున్న చాలా సూపర్ హిట్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాంలో మీరు ఉండడం, అండ్ సెకండ్ ప్రోగ్రామ్ అయిన అదాలత్ ప్రోగ్రాంలో మీరు ఉండడం, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మ్యామ్. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ. మనతో నేను హిట్ టీవీ యాజమాన్యానికి, డైరెక్టర్ ప్రశాంత్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే మాదంతా లైక్ మైండెడ్. ఓకే, సొసైటీకి మా వంతు ప్రయత్నం మేము చేయాలి అనే ఉద్దేశంతో ఈ 2 episodes, ఈ 2 programs చాలా గట్టిగా తీసుకెళ్తున్నాం. అట్లాగే జేఓసి కూడా, జీవితం చేస్తున్న ప్రోగ్రామ్ 100% మా వంతు ప్రయత్నంగా ప్రజలకి ఎంత చేయగలమో చేస్తున్నాం. అదే ప్రజల అభిమానం యాక్సెప్ట్ చేస్తున్నారు. హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తాను. దట్స్ ఆల్ మ్యామ్. ఎందుకంటే వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ 3 programs. 3 programs లో కూడా 3 సూపర్ హిట్ ప్రోగ్రామ్స్, 3 programs లో కూడా రమ్య గారు ఎప్పుడు ఉంటున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఎనీవేస్ మనతో పాటు కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్. జనరల్గా ఎప్పుడు మీరు చెప్పినట్లే ప్రతి సమస్యకి కూడా మీదైన శైలిలో మంచి పరిష్కారం చూపించి వారి సమస్యని ఫోన్ ద్వారా కూడా మీరు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈరోజు మనతో పాటు కాలర్ లైన్లో ఉన్నారు. ఒకసారి కాలర్ని తీసుకున్నాం మ్యామ్. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. రమ్య గారు, అడ్వకేట్ రమ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మీ సమస్య ఏంటో మేడంకి ఒకసారి వివరించండి మేడం. చెప్తాను మేడం గారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం గారు. రమ్య మేడం గారు, మీ ప్రోగ్రామ్ చూస్తాను మేడం గారు నేను. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంటి మీ పేరు? తూర్పు గోదావరి జిల్లా అండి.
అయితేనండి మేడం గారు, నేను ఒక తప్పు చేశానండి మేడం గారు. ఏం తప్పు చేసావు? ఇంతేనండి, పిల్లలు 2 ఆడపిల్లలు మేడం గారు. నేను పూనా వెళ్ళాను కానీ వెళ్ళాను మేడం గారు, మామూలు పనికని వెళ్ళాను మేడం గారు. అమ్మా మీ పేరేంటమ్మా? పేరు ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం అండి, నాకు 2 ఆడపిల్లలు మేడం గారు. నేను మా ఆయన గారికి అండి కొంచెం గుండె ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళై? పెళ్ళై 15 సంవత్సరాలు. అప్పుడు పిల్లలకు వచ్చేసి 19 అండి, 20 అండి. పాపకు 19 అండి, ఓ పాపకి 20 అండి. అమ్మా 21 సంవత్సరం పెళ్ళయి 21 సంవత్సరం అయిందండి మేడం గారు. మీ హస్బెండ్ ఏం పని చేస్తారు? మేడం గారు, మా ఆయన గారండి బండి మీద కూరగాయలు అమ్ముకుంటారండి. మీరేమైనా పని చేస్తారమ్మా? నేను ఇంట్లో పనికని వెళ్ళానమ్మా. నా మాట చెప్తున్నానండి, నేను ఒక ఆవిడ తీసుకెళ్తానండి పనికని వెళ్ళానమ్మా. ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు పని? అప్పుడే నేను 12 సంవత్సరాల ముందర నుంచి నేను అక్కడే చేస్తున్నానమ్మా. అక్కడ ఇక్కడ పనులు చేసుకుని ఒక రూమ్ తీసుకున్నాం, ఆ ఇంట్లోకి వచ్చి ఉంటామమ్మా. ఒక ఆవిడ 2 నెలల ముందర పరిచయం అయిందండి అమ్మా. నేను వెళ్ళానమ్మా అక్కడికి. దగ్గర ఇప్పుడు 6 నెలలు అయిపోయిందమ్మా. యూట్యూబ్ లోని ఫేస్బుక్ లోని పెట్టి మార్చిలో అయ్యిందమ్మా. ఇలాగ వీడియో పెట్టారమ్మా నాది. నేను ఈ వీడియో అంటేనమ్మా, నేను ఇలాగా ఆవిడ తీసుకెళ్ళిందమ్మా ఆ ఏరియా. అది ఏంటంటే నేను ఇప్పుడు ఆ ఏరియా నాకు తెలీదు ముందర. అయితేనే మామూలుగా పనికే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని అంటేనమ్మా, మా తప్పు మట్టి చేశానమ్మా. వెళ్ళానమ్మా, అది నా తప్పేనమ్మా. వెళ్ళానమ్మా, అది రెడ్ లైట్ ఏరియా అమ్మా. ఆ ఏరియాలోకి నేను వెళ్ళడం తప్పమ్మా. నాకు 2 ఆడపిల్లలు ఉండి నేను కళ్ళు మూసుకుపోయి తప్పు చేశానమ్మా. నేను వెళ్ళానమ్మా. వెళ్తే ఆడు వీడియో తీసాడమ్మా. వీడియో తీసి ఫేస్బుక్ లోని యూట్యూబ్ లోని పెట్టాడమ్మా. ఇప్పుడు వచ్చి ఇంకా నా భర్తకు తెలదా 6 నెలలు 7 నెలలు అవుతుందమ్మా. నా పిల్లలు కూడా తెలదమ్మా. వాళ్ళు ఫేస్బుక్లు గట్ట చూడరు. అయితే నేను 6 నెలలు 7 నెలల నుంచి మీకు ఫోన్ చేస్తానే ఉన్నానమ్మా. చేస్తాను, చచ్చిపోతా కూడా టాబ్లెట్లు వేసుకున్నానమ్మా. ఇది నిద్ర టాబ్లెట్లు. పిల్లలు నేను ఎందుకు చచ్చిపోతున్నానో కూడా, నేను ఎందుకు వేసుకున్నానో కూడా తెలియదమ్మా. నా ప్రేమాన్ని పుట్టుకు, నా పిల్లలు 2 ప్రేమాన్ని పుట్టుకు, నా పిల్లలకు ఇప్పుడు దాకా తెలియదు, నా భర్తకు తెలియదమ్మా ఇలా జరిగిందని. అయితే ఆవిడని అడిగానమ్మా, వాండ్రమ్మని అడిగాను. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళానమ్మా. నేను అక్కడ పోలీస్ స్టేషన్ పోనాలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. మరాఠీ రాదమ్మా నాకు, హిందీ కొంచెం వచ్చి కానీ మరాఠీ అయితే అసలు రాదమ్మా నాకు. వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆయన్ని పంపించేసి నన్ను కూడా పంపించేసారమ్మా. నేను ఇక్కడికి వచ్చేలాగా దొంగసాటని బతుకుతున్నా. నేను ఏం చేయాలో కూడా మీకు ఎన్నో సార్లు ఫోన్ చేశానమ్మా, కలుస్తుంది కానీ ఎవరు ఎత్తలేదమ్మా. ఈ రోజుకి వచ్చి మొన్నోసారి చేస్తే నేను మీకు వెళ్త బాగాలేదన్నారమ్మా మీకు. అయితే రమ్య మేడం గారికి అమ్మాయి ఎత్తింది. రమ్య మేడం గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది, తర్వాత మాట్లాడుతానమ్మా అన్నారు. ఇంకా మాట్లాడలేదండి. అయితే నేను ఎందుకు చచ్చిపోతున్నానని కూడా నా పిల్లలకు తెలియదమ్మా. నా కాళ్ళు పట్టుకుని అమ్మ నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు, నాన్న కొంట్లో పోగోదు, ఎవరు చూస్తారు అమ్మ నువ్వు ఒకటే ఏడుపమ్మ. 2 ఆడపిల్లలు అమ్మ ఎదుగుపోయి ఉన్నారు. నాకు తప్పునమ్మ యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను వచ్చేసింది. చాలా పట్టుకోలేదు, నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. నీ నెంబర్ కనిపించింది, మా అత్త మాటలు నీ ప్రోగ్రాం చూస్తూ ఉంటుంది, ఆ నెంబర్ పంపించింది. నువ్వు చచ్చిపోవద్దమ్మా, నువ్వు రా ఇక్కడికి, పోనా నుంచి ఇక్కడికి రా అంటే నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఏం చేయాలో తెలుస్తలేదు. కళ్యాణ్ చక్రవర్తి గారికి కూడా ఫోన్ చేశాను, ఆయన ఫోను ఎత్తలేదమ్మా.